హాయ్ ఎవ్రీవన్. పైథాన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ లూప్స్. సో ఇక్కడ అదర్ లాంగ్వేజెస్లో సి++, జావాలో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. లైక్ వైల్, డూ వైల్, ఫర్ లూప్ అలా. సో ఇక్కడ మనకి పైథాన్కి వచ్చేసరికి ఓన్లీ 2 లూప్స్ మాత్రమే ఉంటాయి. కాన్సెప్ట్ వైల్ లూప్ ఒకటి, నెక్స్ట్ ఫర్ లూప్ ఒకటి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. సో ఫర్ లూప్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ యాక్షన్ని అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్ అయితే మనం ఫర్ లూప్ కాన్సెప్ట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. దట్ మీన్స్ ఒక సేమ్ యాక్షన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మీన్స్ సేమ్ యాక్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెకింగ్ ప్రాసెస్. ఓకేనా. ప్రోగ్రామ్ చూస్తే మీరు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. A for loop is used for iterating over a sequence. So sequence nothing but either list, tuples, dictionary, example. So that is either a list or tuple or a dictionary or a set or a string. సో మనం ఒక ఇచ్చిన లిస్ట్, గివెన్ లిస్ట్, సీక్వెన్స్, దట్ మీన్స్ సీక్వెన్స్ ఇదర్ ఒక లిస్ట్లో కానీ, టపుల్ కానీ, డిక్షనరీ కానీ, ఒక స్ట్రింగ్ టైప్ కానీ మనం ఏదైనా ఇస్తే ఆ లూప్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేటింగ్ ప్రాసెస్ జరిగితే మనం దాన్ని ఫర్ లూప్ అని అంటాం, కాల్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే విత్ ది ఫర్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వన్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సెట్. ఓకేనా. ఒక సెట్ కానీ ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్, ఈచ్ ఐటమ్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ ఫర్ లూప్ యూజ్ చేసి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్తో. వన్స్ డెఫినేషన్ స్టేట్మెంట్ రాస్తున్నాను. విత్ the for loop we can execute a set of statements once for each item కూడా once execute చేస్తుంది in a list. ఒక లిస్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఒక ఆబ్జెక్టివ్ అని, ఆర్ టపుల్ ఆర్ సెట్ ఎక్సెట్రా. సింటాక్స్ చూద్దాం ఫర్ లూప్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్. సో ఒక నేమ్స్ ఇచ్చి ఒక లిస్ట్లోని XY సమ్ ఒక లిస్ట్ అనేది ఇచ్చి ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ కోలన్ ప్రింట్ నేమ్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రూట్స్ ఇస్తున్నాను. యాపిల్, బనానా, చెర్రీ. సో ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ కాలం ప్రింట్ ఎక్స్. సో ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే ఒక వేరియబుల్లోని, ఫ్రూట్స్ అనే వేరియబుల్లోని ఇక్కడ మనం యాపిల్, బనానా, చెర్రీ అని ఒక 3 ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేశాను, నేమ్స్ని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ప్రింట్ అవ్వడం కోసం, వేరియబుల్లో స్టోర్ అయ్యి ప్రింట్ అవ్వడం కోసం ఎక్స్ యూజ్ చేసాం ఇన్ ఫ్రూట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫస్ట్ ఎక్స్ అనేది ఇండెక్స్ 0 పొజిషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న యాపిల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అయ్యి అక్కడ ఉన్న బనానాని ప్రింట్ చేస్తుంది.
నెక్స్ట్ పొజిషన్ మూవ్ అయ్యి అక్కడ ఉన్న చెర్రీని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎల్స్ ఇన్ ఫర్ లూప్లో మనం ఎల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎల్స్ మీన్ నథింగ్ బట్ ద ఎల్స్ కీవర్డ్ ఇన్ ఏ టైం సార్ట్ చేద్దాం, రాస్తూ చెప్పుకుందాం. ద ఎల్స్ కీవర్డ్ in a for loop specifies a block of code to be executed when the loop is finished. సో ఎప్పుడైతే మనకి ఈ ఫర్ లూప్ అనేది ఫినిష్ అవుతుందో ఇమీడియట్గా ఎల్స్ బ్లాక్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఆ పర్పస్గా మనం ఇక్కడ ఎల్స్ అనేది ఫర్ లూప్లో యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 6 ప్రింట్ x. So next else part, else colon print finally finished. సో ఎప్పుడైతే మనకి ఫర్ లూప్ కంప్లీట్ అవుతుందో అక్కడ మనకి ఒక టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దట్స్ వై మనం ఎల్స్ బ్లాక్ యూజ్ చేసాం. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో మనం రేంజ్ ఎంత ఇచ్చాం 1. సో ఇక్కడ మన 1 అని మెన్షన్ డిక్లేర్ చేయలేదు కాబట్టి 0తో తీసుకుంటుంది. 0 1 2 3 4 5 తీసుకొని సో రేంజ్ 6 ఇచ్చింది కాబట్టి ఇక్కడ 6 దాని రేంజ్ అనేది 6 5 వరకు తీసుకొని ఫైనల్గా ఎప్పుడైతే మనకి ఫర్ లూప్ కంప్లీట్ అయిందో డెఫినేషన్ యాజ్ ఫర్ డెఫినేషన్. సో ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫైనలీ ఫినిష్డ్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఇక్కడ. ఎప్పుడైతే మనం ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తామో సో అప్పుడు మనం సమ్ టైమ్స్ మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సపోజ్ నేను ఇక్కడ ఫర్ లూప్ ఉంది, సో ఇక్కడ నేను బ్రేక్ అని మెన్షన్ చేస్తే అక్కడితో బ్రేక్ అయిపోతుంది తప్ప ఈ ఎల్స్ బ్లాక్ అనేది రాదన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెఫినేషన్ రాస్తాను ఇక్కడ. ఎల్స్ బ్లాక్ విల్ నాట్ బి executed if the loop is stopped by a break statement. సో ఎప్పుడైతే లూప్ అనేది బ్రేక్ స్టేట్మెంట్తో స్టాప్ అవుతుందో అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది ఫర్ లూప్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. నెక్స్ట్ వీడియోలో వైల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్గా ఫర్ లూప్ వైల్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వైల్ లూప్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో వైల్ లూప్ ఇన్ పైథాన్. సో వైల్ లూప్ మనం ఎప్పుడైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎంతవరకు అంటే ఆ కండిషన్ ట్రూ అయిన వరకు. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ అవుట్ సైడ్ ది లూప్. ఓకేనా. సో ఇక్కడ మనం ఫర్ లూప్లో అయితే గివెన్ వాల్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ పొజిషన్ అనేది మనం అక్కడ మెన్షన్ చేసిస్తాము. సో కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అక్కడ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి మనం గివెన్ కండిషన్ ట్రూ అయ్యే వరకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డెఫినేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. విత్ ది వైల్ లూప్ we can
execute a set of statements as long as a condition is true. సో కండిషన్ ట్రూ అయ్యే వరకు ఎగ్జాంపుల్ చూద్దాం. I ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 1 to 5 నెంబర్స్ మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇనిషియలైజ్గా I వాల్యూ 1 డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వైల్ I లెస్ దెన్ ఈక్వల్ టు 6 కోలన్ నెక్స్ట్ ప్రింట్ I ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, సో అందుకోసం సో I ఇనీషియల్గా 1 తీసుకున్నాం. సో ఇక్కడ I వాల్యూ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 1ని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్లో. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి 1 ప్రింట్ చేస్తుంది. అగైన్ I వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది I ప్లస్ 1. సో I వాల్యూ ఇనీషియల్గా 1 ఉంది, సో నెక్స్ట్ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో ట్రూ కాబట్టి 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ 3 ఇంక్రిమెంట్ అవుతుంది, 3 చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ కాబట్టి 3 ప్రింట్ చేస్తుంది. అగైన్ I ఇంక్రిమెంట్ సో 4. సో 4 లెస్ దెన్ ఈక్వల్ టు 6 ట్రూ కాబట్టి 4ని. నెక్స్ట్ అగైన్ I వాల్యూ ఇంక్రిమెంట్ అయితే 5 అవుతుంది, 5 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ ట్రూ కాబట్టి ఐని ప్రింట్ చేస్తుంది. అగైన్ I ఇంక్రిమెంట్ అవుతుంది, సో ఇక్కడ I వాల్యూ 5 ఉంది, ఇక్కడ మనకి I వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే 6 అవుతుంది, 6 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి వైల్ లూప్లో చెక్కింగ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ వైల్ లూప్లో ఎల్స్, ఫర్ లూప్లో మన ఎల్స్ బ్లాక్ ఎప్పుడైతే ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అవుతుందో ఆఫ్టర్ దట్ మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనకి కండిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కండిషన్ చెక్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 6 కూడా ఈవెన్ ప్రింట్ చేయాలి అనుకుందాం. సో కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఆఫ్టర్ దట్ మనం ఎల్స్ బ్లాక్ ఇచ్చినట్టయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ది ఎల్స్ స్టేట్మెంట్. డెఫినేషన్ చూద్దాం. విత్ ది ఎల్స్ స్టేట్మెంట్ we can run a block of code once when the condition no longer is true. సో కంటిన్యూస్గా ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆఫ్టర్ దట్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో I ఈక్వల్ టు 1 వైల్ కండిషన్ I లెస్ దెన్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ప్రింట్ I ప్లస్ 1. సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఒక ప్రింట్ మెసేజ్ అనేది ఇవ్వాలి ఎప్పుడైతే మనకు కండిషన్ ఫెయిల్ అవుతుందో. సో I ఈజ్ నో లాంగర్ లెస్ దెన్ 6. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో మనం సేమ్ రిపిటేషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇనీషియల్గా 1 2 3 4 5 6 అవుతుంది. ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ దట్ 6 కూడా ప్రింట్ చేయాలి అనేటప్పుడు మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో I ఈజ్ నో లాంగర్ లెస్ దెన్ 6. సో దట్ ఈస్ ద వితౌట్ ఎల్స్ నెక్స్ట్ ఎల్స్ బ్లాక్. ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా రన్ చేసి ఫర్ లూప్ వైల్ లూప్ తెలుసుకుందాం.